అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు బిగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఆఫ్ ది ఇయర్ నీట్ 2026 ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ లో ఏముంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, వాట్ షుడ్ ది స్టూడెంట్స్ డూ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్ స్మూత్లీ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ అప్లైయింగ్ ఫర్ నీట్ 2026. లాస్ట్ కి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ మీకు నీట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎన్టీఏ ఈసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది అండ్ ది ఒఫిషియల్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇస్ 3rd of May. As usual, they are following the legacy of conducting the exam on the first Sunday of May. So ఈసారి 3rd of May అండ్ ది టైమింగ్స్ ఆర్ 2 to 5 PM అనమాట. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కి లాస్ట్ డేట్ 1 month టైం ఇచ్చారు. సో 8th of March 9 PM వరకు మీరు ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ కూడా 8th of March. సో 8th of March లాస్ట్ దాకా వెయిట్ చేయకండి, మీరు ముందరే ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోండి. సో కరెక్షన్ విండో అనేది మీకు 10th నుంచి 12th of March వరకు ఇచ్చారు అండ్ మీకేంటంటే అడ్మిట్ కార్డు కూడా జస్ట్ ఎగ్జామ్ ముందర రిలీజ్ అవుతుంది. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్లికేషన్ ఫీ ఎంత అని చాలా మంది స్టూడెంట్స్ మైండ్లో ఉంది. సో నీట్ వాళ్ళకి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 1700 ఇస్ ది అప్లికేషన్ ఫీ. జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ కి 1600 ఇస్ ది అప్లికేషన్ ఫీ. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ డిసేబుల్డ్ స్టూడెంట్స్ కి 1000 రూపీస్ ఇస్ ది రిజిస్ట్రేషన్ ఫీ. సో ఓబీసీ అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళదే, ఎన్సిఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకే ఓబీసీ రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్. మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ డాక్యుమెంట్ ఏదైతే నేను చూపిస్తున్నానో ఎన్టీఏ వెబ్సైట్లో ఉంది ఆర్ కింద ఉన్న మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ మీరు జాయిన్ అయ్యారంటే దాంట్లో మేము మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తున్నాం. సో ఎన్షూర్ యూ జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్. సో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం అన్నమాట. సో దీంట్లో ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్ సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది పేపర్. సో బయాలజీకి 90 questions, బాటనీ జువాలజీ కలిపి 360 marks, ఫిజిక్స్ 45 questions 180 marks, కెమిస్ట్రీ 45 questions 180 marks. సో టోటల్ 720 marks. సో ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్లో చేంజెస్ ఏం లేవు ఈసారి. చాలా రూమర్స్ ఉండేవి దట్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఇది అది అని, బట్ అదంతా మనకి ఈసారి ఏం కనిపించలేదు. సో నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత మన ఒఫిషియల్ బులెటిన్లో నీట్ ఎన్టీఏ దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. సో అదంతా స్కిప్ చేస్తున్నాను, మీరు కావాలంటే దాని గురించి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు neetnta.nic.in మాత్రమే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, వేరే ఏ వెబ్సైట్ వాడకూడదు. ఎందుకంటే దీంట్లో చాలా స్కామ్లు కూడా జరుగుతాయి. చాలామంది ఎన్టీఏ, సో ఇక్కడ నీట్ NTAA అని పెట్టి ఒక వెబ్సైట్ ఉంది. సో అలాంటి స్కామ్ వెబ్సైట్స్ నమ్మకండి, ఇది ఒఫిషియల్ ఎన్టీఏ వెబ్సైట్లోనే. సో మీరు ఎన్టీఏ నీట్ అని టైప్ చేయగానే దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వేరే దాంట్లో అప్లై చేయకండి. సో ఈ కోర్సెస్ ఏంటంటే MBBS, BDS, ఆయుష్ కోర్సెస్, AFMC కాలేజ్, ఎయిమ్స్ కూడా. ఇదివరకు ఏంటంటే AFMCకి ఎయిమ్స్కి డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉండేవి. ఇప్పుడు అన్నీ ఇట్ ఇస్ త్రూ నీట్ UG ఎగ్జామినేషన్ అనమాట. సో అన్ని ఒఫిషియల్ వెబ్సైట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏవేవి ఉన్నాయో. లైక్ నేను చెప్పినవన్నీ ఆయుష్ వాళ్ళవి, దెన్ AFMC వాళ్ళది, వాళ్ళందరివి అన్ని నీట్స్ కోర్సే తీసుకుంటాయి అమ్మ. సో ఇక్కడ కూడా నేను చెప్పిందే మెన్షన్ చేశారు దట్ యూ హ్యావ్ టు అప్లై ఓన్లీ త్రూ ది ఒఫిషియల్ వెబ్సైట్ ఓన్లీ. సో వేరే వెబ్సైట్స్ ఏం నమ్మకండి అని చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే క్వాలిఫైయింగ్ కోడ్స్ అవన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఆధార్ కార్డే వాడండి. అది వెరీ ఇంపార్టెంట్. ఆధార్ కార్డు వాడితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది, తర్వాత కూడా మీకు కౌన్సిలింగ్ టైంలో ఇష్యూస్ అనేవి రావు. సో అది కూడా క్లియర్లీ మెన్షన్ చేశారు దట్ దే హ్యావ్ టు డూ ఇట్. అండ్ క్యాండిడేట్స్ హు హ్యావ్ పాస్డ్ షుడ్ ఫిల్ కోడ్ 2 to 7. సో మీకు డిఫరెంట్ కోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎవరైతే క్లాస్ 12లో అపియర్ అవుతున్నారో వాళ్ళు కోడ్ 1 చూస్ చేయాలి, వేరే వాళ్ళందరూ కోడ్ 2 to 7 అనేది చూస్ చేయాలన్నమాట. సో ఇదేంటంటే ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్ ఫామే, మీరు ప్రింట్ చేసి మళ్ళీ ఎన్టీఏకి పంపాల్సిన అవసరం కూడా లేదు, అది కూడా క్లియర్లీ చెప్పారు. సో కంప్లీట్ అడ్రస్ కూడా ఇవ్వాలమ్మా, మీ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రిఫరబుల్లీ మీ ఆధార్ కార్డులో ఉన్నవి అండ్ మీ సర్టిఫికేట్స్లో ఉన్న అడ్రస్ మాత్రమే ఇవ్వండి. అండ్ ఫీ ఈజ్ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ. సో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, UPI దాని నుంచి మీరు ఫీజు అనేది కూడా పే చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్ అనమాట. సో మీరేంటంటే మీకు ఏ మీడియంలో పేపర్ కావాలో కూడా మీరు కరెక్ట్గా చూస్ చేసుకోమని
అవన్నీ కూడా ఎన్టీఏ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందమ్మా. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్, వేరేవన్నీ మీరు చదవచ్చు. నేను ఏంటంటే మీకు ఇదంతా బ్రేక్ డౌన్ చేసి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీకు యూస్ఫుల్ అయినవి నేను చెప్తాను. సో నౌ వీ విల్ లుక్ అట్ ది అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే రెడీనెస్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందర ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఉండాలి. మీకు ఏంటంటే మీ కరెక్ట్ ఆధార్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ నెంబర్, బట్ నేను చెప్పింది ఏంటంటే ఆధార్ కార్డ్ మాత్రమే వాడండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, 10th క్లాస్ 12th క్లాస్ మార్క్ షీట్ అనేది ఉండాలి, మీ అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఇది కూడా మీది కరెక్ట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలమ్మా. చాలా మంది స్టూడెంట్స్ హ్యాబిట్ ఉంది, సిమ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో ప్రిఫరబుల్లీ ఏదైతే పర్మనెంట్ సిమ్ ఉందో మీ ఫాదర్ దైనా మదర్ దైనా అది ఇవ్వండి. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కూడా ఈ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అనేది పనికొస్తుంది. అండ్ మీకు ప్రతి ఒక్కటి లాగిన్ క్రెడెన్షియల్స్ అవన్నీ కూడా మొబైల్ నంబర్ త్రూనే జనరేట్ అవుతుంది అనమాట. సో ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పారు. సో ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ పాస్పోర్ట్ కూడా వాడచ్చు. కానీ మై రికమెండేషన్ ఇస్ ఆధార్ కార్డ్ వాడితే మీకు ఈజీ అయిపోతుంది ప్రాసెస్. సో దిస్ ఇస్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ విచ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ప్రొసీజర్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, అండ్ మీకు సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నంబర్ వస్తుంది, అది నోట్ డౌన్ చేసుకోవాలి. సో దాంట్లో ఏంటంటే మీరు బేసికలీ ఫస్ట్ క్యాండిడేట్ ఇస్ రిక్వైర్డ్ టు చూజ్ అ పాస్వర్డ్. సో మీరు ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి యు ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ అ పాస్వర్డ్. సో పాస్వర్డ్, సెక్యూరిటీ క్వశ్చన్, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలమ్మా. సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది, లైక్ మదర్స్ మెయిడెన్ నేము, పెట్స్ నేము, అలాంటిది మీరు అవన్నీ నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ త్రూ లాగిన్ చేసుకోవచ్చు. సో క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు చూస్ పాస్వర్డ్. మీకు తెలుసు పాస్వర్డ్ మీ ఇన్స్టాగ్రామ్లలో, స్నాప్చాట్లలో పాస్వర్డ్ ఎలా పెట్టుకుంటారో అలాగే పెట్టుకోవాలి. సో ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 అప్పర్ లెటర్, లోవర్ లెటర్, న్యూమరిక్, ఇవన్నీ మీకు తెలిసిందే. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు మోర్ డీటెయిల్ అబౌట్ పాస్వర్డ్. సో దెన్ ఏంటంటే సెకండ్ ఏంటంటే కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మీకు అప్లికేషన్ నంబర్, మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోగానే ఒక అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ నంబర్తో లాగిన్ చేసుకోవాలి. అండ్ మీరు ఏం చేయాలంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ టైం ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎన్టీఏ వాళ్ళు, లైవ్ ఫోటోగ్రాఫ్. ఇదేంటంటే మన జేఈ ఎగ్జామ్లో కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు. సో ద లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది మీది క్యాప్చర్ అవుతుంది అట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. So the candidate will have to upload his live photograph at the time of filling of the form, and also upload the scanned images of recent passport size photograph taken after 1st January 2026. ఇది అగైన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ బై ఎన్టీఏ. మీరు ఏంటంటే పాత చిన్నప్పుడు ఫోటోలు అవన్నీ అప్లోడ్ చేయకండి. Jan 1st 2026 తర్వాత లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది చేయండి. మీ సిగ్నేచర్, లెఫ్ట్ అండ్ రైట్ థంబ్ ఇంప్రెషన్ అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు ఎన్ఆర్ఐ అంటే సిటిజన్షిప్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అదంతా కాకుండా కూడా మీకు రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అది కూడా లేటెస్ట్ 26, 27 ది మీరు అప్లోడ్ చేయాలి. క్లాస్ 10 మార్క్ షీట్, క్లాస్ 10 పాసింగ్ సర్టిఫికేట్, ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళది, ఇవన్నీ కూడా జేపీజీ ఫార్మాట్ క్లియర్లీ కనిపించాలి ఇవన్నీ కూడా. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిజర్వేషన్ కేటగిరీ కూడా ఓన్లీ ఓబీసీ స్టూడెంట్స్కి, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకే ఉంది, వేరే వాళ్ళకి లేదు రిజర్వేషన్. సో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ మీకు రిజర్వేషన్ది ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందమ్మా. అకాడమిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీ 10th క్లాస్ మార్క్ షీట్, 12th క్లాస్ మార్క్ షీట్ అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో మీరు అన్ని ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా నేను వాట్సాప్ కమ్యూనిటీలో సపరేట్గా ఒక పోస్ట్లో పెట్టాను. సో మీరు అదంతా చూసుకుని అవన్నీ రెడీ పెట్టుకోండి. అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు రెడీ పెట్టుకోండి అండ్ 1 సిట్టింగ్లో చేసేయండి. ఇవే మెయిన్ అమ్మా. ఈ అప్లోడింగ్ వాటికే టైం పడుతుంది అండ్ ఆ లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది మీది క్యాప్చర్ అయిపోతుంది అనమాట వెబ్ క్యామ్ నుంచి. సో ఈ లైవ్ ఫోటోగ్రాఫ్ మీ ఆధార్లో ఉన్న ఫోటోగ్రాఫ్ అండ్ మీరు అప్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్ అన్ని మ్యాచ్ చేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకోండి. ఆధార్లో కూడా అప్డేటెడ్ లేకపోతే ఆధార్ ఫోటోగ్రాఫ్ అప్డేట్ చేసుకోండి. సో క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ దాని గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. దీని అన్నింటిది కూడా నేను వాట్సాప్ కమ్యూనిటీలో పెట్టాను ఎలా ఉండాలి అదంతా కూడా along with this document. So I am skipping this step because మేమంతా డీటెయిల్స్ అన్ని పెట్టాము. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ స్టెప్ ఇస్ ఫీ పేమెంట్. ఇదంతా ఫిల్ చేశాక నేను చెప్పినట్టు ఏదైతే ఫీ ఉంటుందో డిపెండింగ్ ఆన్ యువర్ రిజర్వేషన్ కేటగిరీ 1700, 1600, 1500 అది మీరు పే చేయాలి. ఆన్లైన్ ఫార్మాట్లోనే పే చేయాలి. అండ్ దాని తర్వాత మీకు పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ యూస్కి పనికొస్తుంది అనమాట. దెన్ మీరు కన్ఫర్మేషన్ పేజ్ది డౌన్లోడ్ చేసుకోండి, అదే చెప్పారనమాట. సో దాని తర్వాత మీకు ఫైనలీ చెక్ లిస్ట్ అనేది వస్తుంది. సో ఎలిజిబిలిటీ కండిషన్ మీరు సాటిస్ఫై అవుతున్నారా, జెండర్ కరెక్ట్గా పెట్టారా, రిజర్వేషన్ కేటగిరీ కరెక్ట్గా పెట్టారా, మీకు ఒకవేళ డిసెబిలిటీ ఉంటే అది కరెక్ట్గా పెట్టారా,
అండ్ ప్రింట్అవుట్ తీసుకున్నారా అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత. అదంతా చెక్ లిస్ట్ ఉంటుంది. అదంతా చేశాక అప్పుడు ఒఫిషియలీ యువర్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ ఎండ్ అనమాట. సో దీంట్లో అన్ని కాస్ట్ సర్టిఫికేట్స్ వాటిలన్నింటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అప్లై. వెరీ ఈజీ ప్రాసెస్ ఆఫ్ అప్లైయింగ్. మీరు 1 సిట్టింగ్లో ఒక 1 hour కూర్చున్నారంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఈ డాక్యుమెంట్లు ఏంటంటే ఎగ్జామినేషన్ స్కీము, సిలబస్ అవన్నీ కూడా మేము మన వాట్సాప్ కమ్యూనిటీలో పెట్టాము, మీరు దాంట్లో చూసుకోవచ్చు. సో దీంతో పాటు ఏంటంటే మనకి అప్లికేషన్ విండో ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, దాని స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారనమాట ఇక్కడ స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ ఏంటి అంత సిలబస్వి స్క్రీన్ షాట్స్, దెన్ ఏ లొకేషన్స్ మీరు పెట్టుకోవచ్చు అది కూడా స్క్రీన్ షాట్స్, దెన్ ఏమైనా ఇష్యూస్ వస్తే ఏ కాంటాక్ట్ నెంబర్ వాడాలి, ఇలా చూడండి, ఇలా ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీ నేము, మీ 10th క్లాస్ మార్క్ షీట్ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఇచ్చారమ్మా. సో మీకు పోర్టల్ ఎలా ఉండబోతుంది, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా ఇచ్చారు. సో ఫస్ట్ నా రికమెండేషన్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ చూడండి, దాని తర్వాత మేము చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. దెన్ యూ స్టార్ట్ అప్లైయింగ్. 1 sitting లో చేసేయండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, లాస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. 3 things యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అమ్మ. ఫస్ట్ ఏంటంటే ఆధార్ కార్డు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, యాజ్ వెల్ యాజ్ మీరు క్యాప్చర్ అవుతున్న ఫోటోగ్రాఫ్, అవన్నీ క్లియర్ ఉండాలి, అవన్నీ మ్యాచ్ అవ్వాలి. ఏదో చిన్నప్పటి ఫోటో ఒక దాంట్లో, పాత ఫోటో అది అప్లోడ్ చేయకండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీ స్టెప్ లో అంటే మీరు పాస్వర్డ్ జనరేట్ చేశాక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, అప్లికేషన్ పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేశాక మళ్ళీ ప్రింట్అవుట్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు లాస్ట్ టైం లాగానే ఉంది సిలబస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కొంచెం కొన్ని డిలీటెడ్ చాప్టర్స్ అవన్నీ ఉన్నాయి, అది కూడా మేము వాట్సాప్ కమ్యూనిటీలో పెట్టాము. మీరు ఏంటంటే ప్రిపరేషన్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. ఈసారి ఏంటంటే ఎన్టీఏ స్పెసిఫికలీ చెప్పలేదు, కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ ను మీరు ఎంత తొందరగా ఫిల్ చేస్తే అంత ఛాన్సెస్ ఉన్నాయి మీకు దగ్గరలో వచ్చే సెంటర్. లేకపోతే ఏంటంటే నీట్ లాస్ట్ టైం ఆల్మోస్ట్ 30 lakh స్టూడెంట్స్ అప్లై చేశారు, ఈసారి ఇంకా ఎక్కువ అప్లై చేయబోతున్నారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అని ఫిల్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. నీట్ 2026 కి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్స్, రోడ్ మ్యాప్స్ అవన్నీ కూడా చేస్తాము. సో స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ ఇలాంటి మోర్ సచ్ వీడియోస్ అనేవి మేము అప్లోడ్ చేస్తాము. అండ్ జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్, దాంట్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తున్నాము. సైనింగ్ ఆఫ్, యశస్వి సంతోష్.